టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం. టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్న సోషల్ స్టడీస్ పేపర్ 2 సంబంధించినటువంటి కంటెంట్ మీద పూర్తి అవగాహన కొరకు టీశాట్ కార్యక్రమాలను వీక్షించండి. ఈరోజు మనం ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలు పరిపాలన అన్న థీమ్ కింద మనం ఈ యొక్క చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మొదటి సామ్రాజ్యాలు, దక్కన్ రాజ్యాలు, అదేవిధంగా ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం అన్నటువంటి దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి మొదటి సామ్రాజ్యాల కింద మనం చూసినట్లయితే ఈ యొక్క హిమాలయాల్లో పుట్టినటువంటి నదుల వల్ల ముఖ్యంగా సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది ప్రధానంగా మనందరికి తెలుసు, ఇవి జీవనదులుగా పిలుస్తారు. దీంట్లో గంగా సింధు మైదానం అన్నటువంటిది చాలా విశాలమైనటువంటి మైదానం. ముఖ్యంగా ఈ గంగా సింధు నదులు తీసుకొచ్చినటువంటి ఒండ్రు మట్టి వల్ల విశాలమైనటువంటి నదీ మైదానాలు ఏర్పడినాయి. ఇక్కడ మనకి చరిత్ర ద్వారా తెలిసేది ఏంటంటే, ఎక్కడైతే నదీ జలాలు ఉంటాయో అక్కడ నాగరికతలు వెలిసిల్లడం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గంగా సింధు నదీ మైదాన ప్రాంతంలో నదుల వెంట నివసించేటువంటి ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవించడం అన్నటువంటి జరిగింది. కాబట్టి ఈ నివసించేటువంటి ప్రజలను ఆ రోజుల్లో సంస్కృతంలో జన అని పిలవడం అన్నటువంటి జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని జనపదము అని పిలవడం అన్నటువంటి జరిగింది. అంటే అనేకమైనటువంటి తెగలు నదుల వెంబడ నివసిస్తూ ఉన్నాయి. ఆ తెగలను ఏమని పిలిచారంటే సంస్కృతంలో జనాని, వాళ్ళు నివసించేటువంటి ప్రాంతాన్ని జనపదంగా పిలిచారు. మరి ఆ యొక్క జనపదం చాలా పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని మహాజనపదంగా పిలవడం అన్నటువంటిది జరిగింది. ఆ రోజుల్లో 16 జనపదాలు, మహాజనపదాలు అన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి మహాజనపదాలు. దీంట్లో మనకు చూసినట్లయితే 4000 సంవత్సరాల క్రితం ముఖ్యంగా ఈ యొక్క పురాతత్వ ప్రాంతాలు అన్నటువంటివి చూసినట్టయితే భూమి మీద 4000 సంవత్సరాల క్రితం ఈ యొక్క నాగరికత వెలసిల్లింది అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ యొక్క టెట్ రాసేటువంటి అభ్యర్థులు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క పురాతత్వ ప్రాంతాలు ఏర్పడినాయి అని మనం చూసినప్పుడు 4000 సంవత్సరాలు అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పురాతత్వ ప్రాంతాలకు 4000 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి పురాతత్వ ప్రాంతాలకు ఉదాహరణలు ఇవ్వండి అన్నప్పుడు మనకేందంటే ఢిల్లీ, అత్తరంజి, కేరా, కౌసంబి, పాట్నా, అయోధ్య, రాజగిరి, ఇవి ఈ యొక్క పురాతత్వ ప్రాంతాలుగా పిలవడం అన్నటువంటిది జరిగింది. మరి ఆ రోజుల్లో రాసినటువంటి పుస్తకాలు ముఖ్యంగా 4000 సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకాల పరంగా తీసుకున్నట్లయితే మనకి ఉపనిషత్తులు అప్పుడు రాయబడినాయి, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమానికాయ, హెరిడోటస్ చరిత్ర, స్ట్రాటో రచనలు, ఇవి ఆ రోజుల్లో మనకి ఈ యొక్క 4000 సంవత్సరాల క్రితము మనకి రాసినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటిది. మరి ఆ రోజుల్లో మనం చూసినాం, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని ఏమని పిలిచినారంటే గృహపతి అని పిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే, వ్యవసాయం చేసేవారిని ఏ పేరుతో పిలిచారు అన్నప్పుడు గృహపతి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయంలో మనకి పనిచేయడానికి అనేక మంది అవసరమవుతారు. దీంట్లో కొంతమంది కూలీలు కూడా అవసరమవుతారు. ఈ కూలీల్లో మనం తీసుకున్నట్లయితే దాస వృత్తిక అన్నటువంటిది వీళ్ళు ఏమంటారు, ఉచితంగా ఈ యొక్క దీంట్లో పనిచేయాలి. వీళ్ళు ఏంటంటే బానిసలుగా ఉండడం అనేటువంటి వాళ్ళు. వీళ్ళ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క 16 జనపదాలలో అతి ముఖ్యమైనటువంటి జనపదం ఏంటంటే మగధ జనపదము, మహాజనపదం. ఇది చాలా బలమైనటువంటి జనపదం. ఎందుకు దీన్ని బలమైనటువంటి మహాజనపదంగా పిలిచారంటే, ముఖ్యంగా ఇది
గంగా నదికి అటువైపు ఇటువైపు విస్తరించడం వల్ల ఏమైందంటే సారవంతమైనటువంటి భూములు వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి, చాలా ఆర్థికంగా బలంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళది మగధ సామ్రాజ్యాన్ని, మగధ జనపదాన్ని బలమైనటువంటి రాజ్యంగా పిలుస్తారు. మరి ఆ రోజుల్లో మనకి కొన్ని వంశపారంపర్యంగా వాళ్ళు రాజులను ఎన్నుకుంటే కొన్ని గణరాజ్యాలుగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా గణరాజ్యానికి ఉదాహరణగా ఏం చెప్పవచ్చు అంటే మనం వజ్జి జనపదంగా చెప్పవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ గణరాజ్యం అంటే ఏంది, పాలకులు వంశపారంపర్యంగా కాకుండా ఇక్కడ ఏం చేశారంటే కొంతమంది సమూహంగా కలిసి వీళ్ళు పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. అట్లాగే మనం చూసినట్లయితే మిగతాకు సంబంధించినటువంటి జనపదాలు కూడా మనకి చాలా మటుకు కౌసంబి, అదేవిధంగా అంగ, మిగతా చాలా మటుకు జనపదాలు కూడా ఉన్నాయి. కానీ మనకి ఎగ్జామ్లో ప్రధానంగా అడిగేటువంటిది ఏంటంటే మగధ జనపదం, మహాజనపదం గురించే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సామ్రాజ్యాలు, చక్రవర్తులు ఒక్కసారి మీరు తెర మీద కూడా గమనించండి. మరి వేటిని సామ్రాజ్యాలు అని పిలుస్తారంటే విశాలమైనటువంటి ప్రాంతాలను ఆక్రమించి వాళ్ళు పరిపాలన చేస్తారు. కాబట్టి ఆ విశాలమైనటువంటి ప్రాంతాలను ఏమని పిలిచారంటే వాళ్ళు సామ్రాజ్యాలుగా పిలవడం జరిగింది. ఈ విశాలమైనటువంటి సామ్రాజ్యాలను పరిపాలించేటువంటి రాజులను ఏమని పిలిచారంటే చక్రవర్తులు అని పిలవడం అన్నటువంటిది జరిగింది. అందుకనే మౌర్య సామ్రాజ్యము చాలా విశాలమైనటువంటి సామ్రాజ్యము. అందుకనే మౌర్య చక్రవర్తులు అన్నారు కానీ మౌర్య రాజులు అని పిలవలేదు వాళ్ళని. కాబట్టి ఇక్కడ మనం ఇది కూడా గమనించాలి, విశాలమైనటువంటి ప్రాంతాలు ఉంటే వాటిని పరిపాలన చేస్తే సామ్రాజ్యాలని పిలుస్తారు, ఆ యొక్క రాజులను మాత్రం చక్రవర్తులని పిలుస్తారు. మరి మౌర్య సామ్రాజ్యం గురించి కూడా మనం తెలుసుకుంటే మౌర్య సామ్రాజ్యానికి గురించి తెలుసుకోవడానికి మనకి ప్రధానమైనటువంటి ఆధారం తీసుకున్నట్లయితే ఏంటంటే ఈ యొక్క చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రము, అదేవిధంగా ఈ యొక్క మెగస్థెనిస్ రాసినటువంటి ఇండికా, వీళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఆ రోజు మౌర్య సామ్రాజ్యం గురించి తెలిపేటువంటి గ్రంథాలు. అట్లాగే ఆ రోజుల్లో చక్రవర్తులు వేయించినటువంటి శాసనాలు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం గురించి తెలుపుతున్నాయి. ముఖ్యంగా మరి అశోకుడు అనేకమైనటువంటి శాసనాలు కూడా రాయించినాడు. కాబట్టి మరి ఆ శాసనాలను బట్టి మనకు మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవచ్చు. మరి అశోకుని శాసనాలు ఏ భాషలో రాయడం జరిగింది, ఇవి కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ముఖ్యంగా అతడు ఉపయోగించినటువంటి భాష ప్రాకృత భాష. ఈ ప్రాకృత భాషలో అశోకుడు శాసనాలను వేయించడం అనేటువంటిది జరిగింది. మరి వాళ్ళు రాసినటువంటి లిపి ఏది అంటే బ్రహ్మి లిపి వాళ్ళు ఆ రోజు ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే అశోకుడు ఏ భాషలో ఆ శాసనాలు వేయించాలని అడగడానికి అవకాశం ఉంది. శాసనాలలో అశోకుడు ఉపయోగించినటువంటి లిపి ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం బ్రహ్మి లిపిగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక మరి అశోకుడు మనకు తెలుసు మరి మారిపోవడానికి కారణమైనటువంటి యుద్ధం ఏంటంటే కళింగ యుద్ధం. అశోకుడు చాలా మటుకు ధర్మసూత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అశోకుని మనసు మార్చినటువంటి యుద్ధం ఏదంటే కళింగ యుద్ధం. యాక్చువల్గా అయితే అది ప్రస్తుతం కళింగ అయినటువంటి పేరు ఏ రాష్ట్రం వాడుతున్నామంటే మనం ఒడిస్సా. అంటే ఒడిస్సా పాత పేరే ఈ యొక్క కళింగ. కళింగాకు ప్రస్తుతం ఉన్నటువంటి పేరు ఏందని కూడా అడగడానికి అవకాశం ఉంది. ఒడిస్సా రాష్ట్రం అన్నటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ ధర్మ మహామాతృలు అన్నటువంటి పేరుతోని ఇతడు ఏం చేసినాడంటే మొత్తం అశోక ధర్మాన్ని ప్రపంచంలో అంతా కూడా విస్తరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈయన అశోక ధర్మం మన దేశంలోనే కాదు విదేశాలకు కూడా విస్తరించడం అన్నటువంటిది జరిగింది. దానిలో భాగంగా ఈయన సిరియా, ఈజిప్ట్, శ్రీలంక, గ్రీస్ దేశాలకు ఈ యొక్క అశోక ధర్మాన్ని విస్తరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే దీని మీద కూడా మనం బిట్ అడగడానికి అవకాశం ఉంది. అశోక ధర్మం విస్తరించినటువంటి దేశం ఏది అన్నప్పుడు మనకి డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చి మనకి సిరియా ఇచ్చినా ఇది ఓకే అవుతుంది, ఈజిప్ట్ ఇచ్చినా, శ్రీలంక ఇచ్చినా, గ్రీస్ ఇచ్చినా కూడా
మనం కరెక్ట్ ఆన్సర్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం తర్వాత ముఖ్యంగా శాతవాహనులు. మనకు తెలుసు గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో గొప్ప రాజు. వీళ్ళు ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలన చేయడం అన్నటువంటిది జరిగింది. మరి వీరి యొక్క తొలి రాజధాని కూడా మనం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా రాజన్న సిరిసిల్లలో జిల్లాలో ఉన్నటువంటి ఏది కోటిలింగాల అన్నటువంటిది మరి వీళ్ళు మొదటి రాజధానిగా ఉండింది అని కూడా మనకి చరిత్రను బట్టి తెలుస్తుంది. అదేవిధంగా 16 జనపదాల్లో ఒకటైనటువంటి అస్మక అన్నటువంటి మహాజనపదానికి కోటిలింగాల రాజధానిగా ఉండింది అని కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలుగా రావడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి కుషానులు అన్నటువంటి వాళ్ళు కూడా మనకి మన దేశాన్ని పరిపాలన చేసినారు. వీళ్ళు ముఖ్యంగా చైనా నుండి వలస రావడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ కూడా మనకు అడగవచ్చు, కుషానులు ఏ దేశం నుంచి భారతదేశానికి వలస రావడం జరిగింది? కుషానులు భారతదేశానికి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించినారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మనకి చైనా నుంచి వచ్చారు అన్నటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కుషానులలో అతి గొప్ప రాజు తీసుకున్నట్లయితే కనిష్కుడు. ఇతడు మనకు తీసుకున్నట్లయితే కామన్ ఎరా 78 అంటే సాధారణ శకం 78లో ఇతడు రాజ్య పరిపాలనకి పట్టాభిషేకం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. దీన్ని మన భారతదేశంలో శకయుగంగా పిలుస్తారు. శకయుగంగా ఎప్పుడు పిలుస్తారు అంటే మనకి సాధారణ శకం 78ని శకయుగం అని పిలుస్తారు. దీన్నే శకాబ్ది అని కూడా పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకి భారతదేశంలో శకయుగం ఎప్పుడు మొదలైంది అని అడిగినప్పుడు మనకి సాధారణ శకం 78 నుంచి మొదలైందని చెప్పడానికి అవకాశం ఉండేది. అట్లాగే మనకి ఈ యొక్క గుప్తుల కాలంలో తీసుకున్నట్లయితే చాలా పేరుగాంచినటువంటి చక్రవర్తి సముద్రగుప్తుడు, అదేవిధంగా 2వ చంద్రగుప్తుడు కూడా ఉన్నాడు. వీళ్ళ కాలంలో ఏపించినటువంటి మెహ్రోలి ఇనుప స్తంభం అన్నటువంటిది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఇప్పటికి ఢిల్లీలో ఉంది. ఇప్పటికి కూడా ఎటువంటి తుప్పు పట్టకపోవడం అన్నటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి నైపుణ్యానికి మనం ప్రసిద్ధిగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మెహ్రోలి ఇనుప స్తంభం అన్నటువంటిది ఏ రాజు వేయించాడు అన్నటువంటిది కూడా మనం అడిగితే 2వ చంద్రగుప్తుడు అన్నటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్రకూటులు. ముఖ్యంగా రాష్ట్రకూటులు అన్నటువంటి వాళ్ళు చాళుక్య రాజులకు సామంతులుగా పనిచేయడం అన్నటువంటిది జరిగింది. మరి సామంతులుగా ఉంటూనే మరి ఈయన ఏం చేసినాడంటే మొట్టమొదట రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈ యొక్క దంతిదుర్గుడు. ముఖ్యంగా ఈ యొక్క ప్రశస్తి అయినటువంటి శాసనం ద్వారా వీళ్ళ యొక్క దాని గురించి తెలుస్తూ ఉంది. రాష్ట్రకూటుల యొక్క మొదటి రాజు దంతిదుర్గుడు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆ రోజుల్లో మనం తీసుకున్నట్లయితే కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకి కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి చాలా ఉపయోగపడడం అన్నటువంటి జరుగుతుంది. అంటే ఆ రోజు రాజతరంగిని బట్టి మనకి కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర తెలుసుకోవడం అన్నటువంటి జరుగుతుంది. అట్లాగే మహమ్మద్ గజనీ అన్నటువంటి వ్యక్తి కూడా ఇతడు ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. ఇతడు భారతదేశం మీద అనేకమైనటువంటి సార్లు దండయాత్ర చేయడం అన్నటువంటిది జరిగింది. ఇతడు భారతదేశ సంపదను ప్రతిసారి దండయాత్ర చేయడం, సంపదను కొల్లగొట్టుకొని తన దేశానికి తీసుకుపోవడం అన్నటువంటిది ఆనవాయితీగా చేయడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనకి ఇతడు ముఖ్యంగా సోమనాథ ఆలయం మీద దాడి చేయడం అన్నటువంటిది జరిగింది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి మొత్తం సంపదనంతా కూడా దోచుకుపోవడం అన్నటువంటిది కూడా జరిగింది. ఇతడు తాను ఉన్నటువంటి గజనీ అన్నటువంటి ప్రాంతాన్ని ఇతడు పెద్ద రాజధాని కూడా మన డబ్బుతోని నిర్మించుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ గజనీ మహమ్మద్కి సంబంధించి ప్రధానమైనటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఏముందంటే సోమనాథ ఆలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు మనకి ఈ యొక్క మహమ్మద్ గజనీ అన్నటువంటిది మనకి తెలుసుకోవచ్చు. అట్లాగే మనకు చూసినట్లయితే ఈ యొక్క ఆల్ బెరూని అన్నటువంటి వ్యక్తి కితాబ్ ఉల్ హింద్ అన్నటువంటి గ్రంథాన్ని కూడా రాయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా
ఆ రోజుల్లో మనకి ఈ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క గ్రంథం బాగా ఉపయోగపడింది. ఇంకా మనం చూసినట్లయితే చౌహాన్ వంశస్థుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే పృథ్వీరాజ్ చౌహాన్. ఇతడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏంటంటే 1191లో ముఖ్యంగా మహమ్మద్ గోరీ చేతిలో ఇతడు ఓడిపోవడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు 1191లో మూడవ పృథ్వీరాజ్ మహమ్మద్ గోరీని ఓడించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ గమనించండి, 1991 మూడవ పృథ్వీరాజ్ ఏం చేసినాడంటే మహమ్మద్ గోరీని ఓడించడం అన్నటువంటిది జరిగింది. కానీ మళ్ళీ తిరిగి అతడు 1192లో ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ భారతదేశం మీదకి రావడం జరిగింది. కానీ ఈ యుద్ధంలో మాత్రం మహమ్మద్ గోరీ జయించడం అన్నటువంటిది జరిగింది. దాంతో మనకి చౌహాన్ల వంశం ముగిసిపోవడం అన్నటువంటిది జరిగింది. కానీ ఇతడు పోతూ పోతూ ఏం చేసినాడంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్నటువంటి బానిస వంశానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశంలో తన ప్రతినిధిగా పెట్టి తిరిగి వెళ్ళిపోవడం అన్నటువంటిది జరిగింది. దాంతో మనకి 1192లో మనకి ఢిల్లీలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ప్రారంభం కావడం అన్నటువంటిది జరిగింది. అందుకనే ఢిల్లీ వంశస్థుల్లో మనకి ఏంటంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్నటువంటి మొదటి రాజుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. కానీ అతడు తాను పరిపాలన చేయకుండా కుతుబుద్దీన్ ఐబక్ను ఇక్కడ ఉంచి వెళ్ళిపోవడం అన్నటువంటిది జరిగింది. ఇక మనం చూసినట్టయితే ఏంటంటే ఆ రోజుల్లో మనకి ఈ యొక్క చోళులు అన్నటువంటి దాంట్లో మనం గుర్తుపెట్టుకుంటే ముఖ్యంగా స్థానిక స్వపరిపాలనకు పేరుగాంచినటువంటి రాజులు ఈ యొక్క చోళ చక్రవర్తులు. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసినారంటే మనకి రకరకాలైనటువంటి పన్నులు కూడా ప్రజల మీద విధించడం అన్నటువంటిది జరిగింది. మరి ఏ రకమైనటువంటి పన్నులు విధించినారు అని ఒక్కసారి మీరు గమనించండి. దాంట్లో వెల్లెన్ వాగై అన్నటువంటి పన్ను విధించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా బ్రాహ్మణేతర రైతుల విధించినటువంటి పన్ను. అంటే మీ బ్రాహ్మణులు కాని వారు ఎవరైతే భూమిని కలిగి ఉంటారో వాళ్ళ మీద విధించినటువంటి పన్ను వెల్లెన్ వాగై. అట్లాగే బ్రహ్మదేయ అన్నటువంటి పన్ను విధించినారు. ఇది ముఖ్యంగా పన్ను కాదు, ఇది బ్రాహ్మణులకు బహుకరించినటువంటి భూమి బ్రహ్మదేయ. అంటే ఆ రోజుల్లో మనకు తెలుసు రాజులు ఎక్కువ మటుకు బ్రాహ్మణులకు కానుకలు అందించేటువంటి వాళ్ళు. కాబట్టి బ్రహ్మదేయ అనేటువంటి వాళ్ళు పేరుతో వాళ్ళు భూములను దానం చేయడం జరిగింది. అట్లాగే శాలభోగ అన్నటువంటిది ఒకటి ఉంది. ముఖ్యంగా పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి. అంటే ఆ భూమి మీద వచ్చేటువంటి పన్నులు ఏం చేసినారంటే పాఠశాల అభివృద్ధి కొరకు ఆ రోజుల్లో చోళులు ఖర్చు పెట్టడం అన్నటువంటి జరిగింది. అట్లాగే బ్రహ్మదేయ కింద ఏదైతే భూములు ఇచ్చారో వాళ్ళు ఏం చేసినారంటే ఆ భూమి మీద వచ్చేటువంటి పన్నును బ్రాహ్మణులు వాళ్ళ జీవనాధారం కొరకు ఉపయోగించడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా దేవదాన తిరునమత్త కని అన్నటువంటి భూమి కూడా ఇవ్వడం జరిగింది. దేవాలయాలకు బహుకరించినటువంటి భూమి. అంటే ఈ భూమి మీద వచ్చేటువంటి పన్నులు దేవాలయ అభివృద్ధి కొరకు ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. అట్లాగే పల్లిచ్చందం అంటే ఇది జైన సంస్థలకు విరాళం ఇచ్చినటువంటి భూమి. అంటే ఇక్కడ ఈ భూమి మీద వచ్చేటువంటి పన్నులు జైనులు వాళ్ళ యొక్క మత అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, చోళులు వాళ్ళు అన్ని రకాలైనటువంటి మతాలను కూడా గౌరవించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ముఖ్యంగా టెట్ అభ్యర్థులకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ భూమి దేనికి కింద వాళ్ళు వాడుకోవడం అన్నటువంటి జరిగింది అన్నటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటివే ఎక్కువ మటుకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక మనకి ఈ యొక్క చోళులకు తీసుకున్నట్లయితే ఇందాకనే మనం వాళ్ళు ఎవరికి ఏ భూమి దానం ఇచ్చినారని తెలుసుకున్నాం. వీళ్ళు ప్రధానంగా తీసుకున్నట్లయితే పల్లవులకు సామంత రాజులుగా వీళ్ళు ఉండడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా చోళులు నిర్మించినటువంటి ప్రముఖ ఆలయం బృహదీశ్వరాలయం. వీళ్ళు ఏం చేసినారంటే మొత్తం సామ్రాజ్యాన్ని తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు మొత్తం విలేజ్లు అని మనం ఇప్పుడు ఎట్లయితే అంటున్నామో తెలుగులో ఊరు అని అంటున్నామో ఆ రోజుల్లో కూడా చోళులు కూడా ఊరు అని పిలవడం జరిగింది. కొన్ని ఊర్లు కలిసి వీళ్ళు ఏం చేసినారంటే మరి నాడులుగా పిలవడం అన్నటువంటిది
జరిగింది. మరి ఆ రోజుల్లో ప్రతి ఊర్లో కూడా వాళ్ళు సభను నిర్వహించేటువంటి వాళ్ళు, గ్రామ సభ అని ఇప్పుడు కూడా మనం అంటున్నాం, అప్పుడు కూడా గ్రామ సభ నిర్వహించేటువంటి వాళ్ళు. మరి ఈ గ్రామ సభ నిర్వహించినట్టుగా మనకి ఆధారం ఏంటంటే ఉత్తర మేరూర్ శాసనము మనకి ఆధారమని చెప్తుంది. అట్లాగే 12వ శతాబ్దంలో రాసినటువంటి పెరియ పురాణం ఆ రోజుల్లో సామాన్యుల యొక్క జీవన విధానానికి అద్దం పట్టేటువంటి గ్రంథం ఈ యొక్క పెరియ పురాణం. ఇక మనము ఈ యొక్క ప్రాంతీయ రాజ్యాల యొక్క ఆవిర్భావం కింద తీసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకున్నట్లయితే మరి మొట్టమొదట కాకతీయులు. మరి కాకతీయ రాజుల్లో మొదటి స్థాపించినటువంటి రాజు దుర్జయ. ముఖ్యంగా వీళ్ళని ఆంధ్ర రాజులుగా కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఆక్రమించి వీళ్ళు పరిపాలన చేసినారు కాబట్టి ముఖ్యంగా వీళ్ళని ఆంధ్ర రాజులుగా కూడా పిలిచారు. కాబట్టి ఎగ్జామ్లో మనకి ఏంటంటే కాకతీయులకు మరొక రకంగా పిలిచినటువంటి పేరు ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. మనకి ఆంధ్ర రాజులని రాయాల్సి ఉంటుంది. అట్లాగే వీళ్ళు చాళుక్యులకు సామంతులుగా పనిచేయడం అన్నటువంటిది జరిగింది. ఎవరు? మన కాకతీయులు. దాని తర్వాత దుర్జయ కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రుద్రదేవుడు ఏం చేసినాడంటే రాజధానిని మార్చడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇతడు హనుమకొండ నుంచి వరంగల్కి ఓరుగల్లు, ఇప్పుడు మనం వరంగల్ అంటున్నాం, పూర్వం పేరు ఓరుగల్లు, హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చినటువంటి కాకతీయ రాజు ఎవరు అన్నప్పుడు మనకి రుద్రదేవుడు కింద మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతడు 1000 స్తంభాల ఆలయాన్ని కూడా నిర్మించడం అన్నటువంటిది జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ కూడా ఏంటంటే ఈ 1000 స్తంభాల ఆలయాన్ని కట్టించినటువంటి రాజు ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆ రోజుల్లో మనకి ఈ యొక్క రుద్రమదేవి పరిపాలన గురించి బాగా తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి వ్యక్తి ఎవరంటే మార్కోపోలో. ఈ మార్కోపోలో అన్నటువంటి వ్యక్తి ఇటాలియన్ యాత్రికుడు. రుద్రమదేవి కాలంలో ఇతడు ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం అన్నటువంటిది జరిగింది. ఆ రోజుల్లో రుద్రమదేవి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి ఈ యొక్క మార్కోపోలో. అదేవిధంగా మనకి గణపతి దేవునికి సంబంధించి మనకి వివరాలు తెలుసుకోవడానికి అతి ముఖ్యమైనటువంటి శాసనం ఏంటంటే మోటుపల్లి అభయ శాసనం అన్నటువంటిది ఉంది. మరి ఈ శాసనం ద్వారా మనకి గణపతి దేవుని యొక్క ఏమంటారు చరిత్ర మనకు తెలుస్తూ ఉంది. ఇక మనకి మరొక ముఖ్యమైనటువంటి రాజులు ఎవరంటే విజయనగర రాజులు. దీంట్లో 1336లో హరిహర రాయలు, బుక్కరాయలు అన్నటువంటి వ్యక్తులు విద్యారణ్య స్వామి యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ విజయనగర రాజుల గురించి మనకి ప్రముఖంగా ఆధారమైనటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళ సామ్రాజ్యం గురించి మనకి ఆధారం ఏందని చూసినట్టయితే సాధారణ శకం 1420లో ఇటలీకి చెందినటువంటి నికోలో కొంటి, అదేవిధంగా సాధారణ శకం 1443 పర్షియన్ వర్తకుడైనటువంటి అబ్దుల్ రజాక్, సాధారణ శకం 1520లో పోర్చుగల్కు చెందినటువంటి డొమింగో పెయిజ్, 1537లో పోర్చుగల్కు చెందినటువంటి న్యూనీస్. అంటే వీళ్ళ యొక్క రచనలను బట్టి ఆ రోజు విజయనగర రాజుల యొక్క చరిత్ర మనకి ప్రపంచానికి చాలా విస్తృతంగా తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలా అభ్యర్థులు ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క ఎప్పుడు సందర్శించారు, ఏ సంవత్సరంలో సందర్శించారు, అదేవిధంగా వీళ్ళు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తులు, వీళ్ళు ఎవరు అన్నటువంటిది 3 రకాలైనటువంటి ప్రశ్నలు మనకి అడగడానికి దీని మీద అవకాశం ఉంది. కాబట్టి హిస్టరీలో కొన్నిసార్లు తప్పదు, మనం సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దేశాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, శాసనాలను కూడా దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క విజయనగర రాజుల్లో గొప్ప రాజు మనందరికీ తెలుసు, ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు.
ఈయన 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేసినారు. ఈయన పోర్చుగీస్ వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఇతడు బాగా పరిపాలన చేసినాడు. ఈయన రచించినటువంటి గ్రంథం అముక్త మాల్యద. ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవులను ఏమని పిలిచారంటే అష్టదిగ్గజాలు అని పిలవడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు కాలంలో మనం ముఖ్యంగా చాలా మటుకు ఏంటంటే అముక్త మాల్యద అన్నటువంటి గ్రంథంలో అతడు తెలుగు జాతి గొప్పతనాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే అష్టదిగ్గజాల్లో కూడా అనేక మంది కవులు కూడా మనకి ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఏంటంటే కుతుబ్ షాహీలు హైదరాబాదుని పరిపాలించినటువంటి వ్యక్తులు, ముఖ్యంగా గోల్కొండను రాజధాని చేసుకొని కులీ కుతుబ్ షాలు మనకి పరిపాలన చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే మొదటి రాజు కులీ కుతుబ్ షా. ఈయన బహుమనీ సుల్తాన్ల దగ్గర గవర్నర్గా పనిచేసేటువంటి వాడు. తర్వాత స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఈయనకు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈయనకి మల్కిబరాముడు అన్నటువంటి పేరు కూడా మనం ఉంది. ఈయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే 1526లో హుస్సేన్ సాగర్ అన్న చెరువుని తవ్వించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా. ఈయన కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి సూఫీ గురువు మనం తీసుకున్నట్లయితే హజరత్ హుస్సేన్ షా వలి అన్నటువంటి వ్యక్తి ఈయన సంస్థానంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి సూఫీ గురువు. ముఖ్యంగా ఈయన మూసీ నది మీద పురాణాపూల్ వంతెన నిర్మించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అదేవిధంగా మహమ్మద్ కులీ అన్నటువంటి వ్యక్తి కూడా హైదరాబాద్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించినటువంటి రాజు ఈయన మక్కా మసీద్, జామా మసీద్ ఈ రెండింటిని కూడా నిర్మించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ యొక్క చార్మినార్ కూడా నిర్మించినటువంటి వ్యక్తి. ఈయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి అబుల్ హసన్ తానిసా. ఈయన సంస్థానంలోనే మనకి ఈయన సంస్థానంలో కంచర్ల గోపన్న అన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల్వంచకి తహసీల్దార్గా నియమించడం అన్నటువంటి జరిగింది. ఈయన ఏం చేసినాడంటే వసూలు చేసినటువంటి పన్నుతోని ఈయన ఏం చేసినాడంటే భద్రాద్రిలో రామాలయాన్ని నిర్మించడం అన్నటువంటి జరిగింది. దాని తర్వాత ఈయన కారాగార శిక్ష కూడా అనుభవించడం అన్నటువంటిది కూడా జరిగింది. ఈయన్నే మనం రామదాస్ అని పేరు కూడా పిలవడం అన్నటువంటిది జరిగింది. ఇక 1687లో మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఔరంగజేబు దక్కన్ మీద ఆయన కన్నుబడి ఈ యొక్క కుతుబ్ షాహీల యొక్క రాజ్యాన్ని ఇతడు ఆక్రమించుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క కుతుబ్ షాహీల యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్ కవర్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి టెట్ అభ్యర్థులు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకొని అదేవిధంగా మరొకసారి ఏదైతే 6, 7, 8, 9, 10 పుస్తకాలు ఉన్నటువంటి ఈ చాప్టర్స్ ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే మరి దీని మీద మరింత అవగాహన పొందడానికి అవకాశం ఉంది. మరి మరొక టాపిక్తో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.